హలో గాయ్స్, గెస్ వాట్, ఐఎమ్ సో ఎక్సైటెడ్ అనమాట. దేనికోసము అంటే ఫైనల్లీ ఐఎమ్ ట్రావెలింగ్. సో ఐఎమ్ జస్ట్ ప్యాకింగ్ ఫర్ 14 days ట్రిప్ కోసం ఎలా ప్యాక్ చేసుకోవాలి అని చెప్పి ఒక బ్యూటిఫుల్ టిప్స్తో నేను మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ అయితే ఎందుకు ప్యాక్ చేస్తున్నాను, మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది నేను మొత్తం చెప్పేస్తాను. సో చివరి వరకు చూడండి, కమెంట్ చేయండి, ఇలా చేయండి అలా చేయండి, అవన్నీ స్ట్రెస్ఫుల్. సో నేను డైరెక్ట్గా చెప్పేస్తే మీకు నాకు మధ్యలో ఎవరు లేకుండా మనం డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. సో లైక్ ఇన్ దట్ వే ఫస్ట్ వీఆర్ గోయింగ్ ఫర్ ఎ లాంగ్ ట్రిప్ అనమాట. ఇది 14 days ట్రిప్ అండ్ అలాగే యూరోప్ ట్రిప్. సో మేము ఆల్మోస్ట్ కొన్ని కంట్రీస్ కవర్ చేయబోతున్నాము. అవి ముందుకి ట్రావెల్ వ్లాగ్స్లో ఏమేమి కంట్రీస్కి వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము అన్నీ అవన్నీ మీకు అప్డేట్ వచ్చేస్తూ ఉంటాయి. అండ్ అలానే ఈ ట్రిప్లో నేను ఎలా ప్యాక్ చేసుకున్నాను 14 daysకి అని చూపిస్తాను. అది కూడా మంచి టిప్స్ అనమాట. సో ఒకే సూట్ కేసులో గర్ల్ థింగ్స్ని మనం ఇన్ని డేస్కి ప్యాక్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే నేను 1 weekకి 4 daysకి ఓవర్ ప్యాక్ చేసే లాంటి అమ్మాయిని అనమాట. ఐ జస్ట్ వాంట్ టు షో యూ వెరీ లెస్ ప్యాకింగ్, స్మాల్ స్టఫ్, ఎక్కువ ఓవర్ ప్యాకింగ్ లేకుండా మన దగ్గర ఉన్న వాటితో మనం ఎలా మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే స్టైలింగ్ కూడా ఎక్కడ తగ్గకుండా మనం చేసేసుకుందాము. సో ఫస్ట్ లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో గైస్. సో ఫస్ట్ అయితే బేసిక్ థింగ్ మీ అందరికీ తెలిసిందే, నేను కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. సో మీరు ఏ ప్లేస్కి వెళ్తున్నారు, ఆ ప్లేస్కి తగ్గట్టు మీరు ఎలా స్టైలింగ్ చేయాలనుకుంటున్నారు, సో మీ డ్రెస్ సెన్స్ బట్టి మీరు కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా మీరు సపరేట్గా ఇలాగా ఎన్ని డేస్కి అని చెప్పేసి అన్ని డేస్కి పేరుగా పెట్టుకొని మిక్స్ మ్యాచ్ చేసేలాగా అలా పెట్టుకోండి. సో ఇఫ్ యూఆర్ టేకింగ్ 4 or 5 జీన్స్ అలా తీసుకునే బదులు ఒక 1 to 2 జీన్స్ బాటమ్స్లోని 4-5 టాప్స్ మార్చేలాగా చేసుకోండి. సో దట్స్ హౌ ఐఎమ్ డూయింగ్ అనమాట. ఇఫ్ యూ లవ్ ట్రావెలింగ్ అండ్ యూఆర్ స్ట్రగ్లింగ్ విత్ ప్యాకింగ్ లైక్ మీ, డెఫినెట్లీ మీకు ఈ వీడియో అయితే నచ్చుతుంది. అండ్ అలాగే స్టే ట్యూన్ టిల్ ద ఎండ్, మీకు ఎలా ప్యాక్ చేసుకోవాలి అండ్ మీరు కూడా ప్రో అయిపోతారనమాట. సో బై ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మీకు వస్తాయి. వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మీరు బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ కొట్టండి, అప్పుడే నా వీడియోస్ అన్నీ మీకు రీచ్ అవుతాయి అన్నమాట. సో లెట్స్ స్టార్ట్ ప్యాకింగ్. నేను ఎప్పుడు కూడా ట్రావెల్ ఎసెన్షియల్ చిన్న బ్యాగ్స్ ఉంటాయి కదా, అవన్నీ ట్రాలీలోనే వదిలేస్తాను. సో మనం ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఎక్కడ వెతుక్కోకుండా ఈజీగా మనం అందులోనే మళ్ళీ ప్యాక్ చేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. గైస్ ఆబ్వియస్లీ వీ నీడ్ అ బిగ్ సూట్ కేస్ అనమాట. సో నాకు 14 days ట్రిప్కి కంపల్సరీగా ఇలాంటి బిగ్ సూట్ కేస్ అయితే సరిపోతుంది. అండ్ ఎక్స్ట్రా యాక్సెసరీస్ అవన్నీ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. సో నేనైతే ఒక సూట్ కేస్ తీసుకున్నాను. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు కావాల్సిన థింగ్స్ అన్నీ దగ్గర పెట్టుకోవడం చాలా ఈజీ అనమాట ప్యాకింగ్ చేయడంలో. సో అండ్ అలాగే ఇలాంటి మేకప్ ఐటమ్స్ పెట్టుకోవడానికి, అండ్ అలాగే మనకి షూ బ్యాగ్స్, మనము నడుస్తూ ఉంటాము అండ్ అలా పెట్టేసేయకుండా షూ బ్యాగ్స్ కానీ ఇలా చెప్పులు పెట్టుకోవడానికి బ్యాగ్స్ ఇవన్నీ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. నేనైతే ఇవి బ్యాగ్స్ కొన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నాకు లాస్ట్ టైం బ్యాంకాక్ ట్రిప్కి వీటిలో ప్యాక్ చేసుకొని వెళ్ళినప్పుడు హాఫ్ ఆఫ్ ద సూట్ కేస్లో ప్లేస్ అంతా కూడా నాకు ఇంకా మిగిలిందనమాట. సో అప్పుడు చాలా యూస్ఫుల్ అనిపించింది. నేను ఈ ప్రోడక్ట్ అమెజాన్లో తీసుకున్నాను. అండ్ అలాగే ఇది కూడా ఈ ట్రావెల్ ఎసెన్షియల్ బ్యాగ్ అయితే లిటరల్లీ దీంట్లో ఎంత స్టఫ్ పడుతుందంటే చాలా ఇది ఆల్రెడీ ప్యాక్డ్ అనమాట. నేను ఇందులో నా యాక్సెసరీస్ అన్నీ కూడా ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాను. నాకు వీలైతే ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ దిస్ కైండ్ ఆఫ్ వాష్ బ్యాగ్స్ అయితే చాలా యూస్ఫుల్ ఉంటాయి. ఇవి సెట్ ఆఫ్ 3కి వచ్చాయి అనమాట నాకు. సో ఇది నేను మీషోలో తీసేసుకున్నాను. యూకేకి వచ్చే ముందు ఏమైనా స్పిల్ అవ్వకుండా ఉండడానికి సెట్ ఆఫ్ 3 వచ్చాయి. కొన్నిటిలో చెర్రీ టానిక్స్ పెట్టాను అండ్ నా షాంపూస్ కానీ బాడీ వాషెస్ అలాంటివి, అండ్ ఇంకో దాంట్లో చెర్రీ థింగ్స్ కూడా పెట్టాను అనమాట. సో ఇవి మీకు ఒకవేళ ఏమైనా స్పిల్ అయిపోయినా కూడా ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ కవర్లా వచ్చిందనమాట. సో ఈజీగా వాష్ చేసుకోవడానికి కానీ లేదంటే మనం పేపర్ టవల్స్తో తుడిచేయడానికి చాలా బాగుంటుంది. సో ఇలాంటి ట్రావెల్ ప్యాకింగ్ బ్యాగ్స్ అయితే చాలా ఈజియర్ టు ప్యాక్ అనమాట. సో ట్రై టు గెట్ దిస్. సో ఒకేసారి నేను ఇన్వెస్ట్ చేయండి అని చెప్పను, ఎందుకంటే మనం ట్రావెలింగ్ చేస్తున్నామంటే చాలా కొంటూ ఉంటాము. సో మీరు ఒకేసారి కొనే కంటే ఎప్పుడు ట్రావెలింగ్కి వెళ్తూ ఉంటారు కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రోడక్ట్ కొనడం ట్రై చేయండి. అప్పుడు అలాగా మీకు ఇవన్నీ మీ దగ్గరికి వస్తాయి అన్నమాట. గాయ్స్ యాజ్ యూ కెన్ సీ నేనైతే అన్నీ సెగ్రిగేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఐరన్ చేసుకోవాల్సినవి ఏవైనా ఇంపార్టెంట్ ఉంటే ఐరన్ చేసుకొని పెట్టుకోండి.
గాయ్స్ ఇప్పుడైతే మనము చెప్పులు అవన్నీ కావాల్సింది పెట్టుకుందాము. సో ఫస్ట్ అయితే ఇక్కడ షూస్ అండ్ సమ్ ఫ్లాట్స్ పెట్టుకుందాము. అండ్ ఐ లవ్ దిస్ కైండ్ ఆఫ్ గ్లేడియేటర్స్ అనమాట. సో ఇలాంటి శాండిల్స్ నేను చాలా యూస్ చేస్తాను నా టీనేజ్లో. అండ్ ఆల్సో రీసెంట్లీ ఐ టుక్ వన్ మోర్ ఫ్లాట్స్. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీని క్వాలిటీ అండ్ దీనిపైన వచ్చిన ఈ ఫెదర్ ఇలాంతా కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఈ ప్రింట్ ఫస్ట్ నన్ను అట్రాక్ట్ చేసేసింది అనమాట. సో ఐ టుక్ దిస్ ఫ్రమ్ స్కూప్ బ్రాండ్. చాలా బాగుంటుంది అండ్ క్వాలిటీ వైజ్ అయితే టాప్ నాచ్ అనమాట. లిటరల్లీ దిస్ ఈజ్ ఐ లవ్డ్ ఇట్. సో ఐఎమ్ గోయింగ్ టు ప్యాక్ దిస్ వన్. అండ్ మనకి షూస్ అయితే కంపల్సరీగా అన్నిటికీ యూజ్ అవుతుంది. సో నేను ఇవి ప్యాక్ చేయట్లేదు, జస్ట్ వెళ్ళిన డేనే వేసేసుకుంటాను. సో మనకి కొంచెం స్పేస్ అనేది కూడా సేవ్ అవుతుంది కాబట్టి. సో ఫ్లాట్స్ కాబట్టి మనకి ఈజీగా ఒక 2 to 3 పేజ్ దాకా పట్టేస్తాయి. అండ్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎసెన్షియల్స్ అనమాట. సో ఇలాగా మనం బ్రష్ సెట్స్ అనేవి సపరేట్గా కంపార్ట్మెంట్లో పెట్టుకుంటే మనకి మెస్ అవ్వకుండా అండ్ త్వరగా పిక్ చేసుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది. అండ్ నేను చాలా ట్రిప్స్లో నాకు చాలా యూస్ఫుల్ అయింది. అండ్ మనకి ఎనీ వెబ్సైట్లో ఇది అవైలబుల్ ఉంటుందన్నమాట. సో మనకి ఈజీ టు పిక్ అండ్ ఆల్సో మనకి చాలా స్పేస్ కూడా సేవ్ అవుతుంది. అంత స్పేస్ అనేది కన్జ్యూమ్ అవ్వదు. అండ్ చూసారా చాలా స్లీక్గా ఉన్నది. అండ్ ఇంకోటి మనకి మెయిన్ వచ్చేసి స్పెక్స్, గాగల్స్ అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఎక్కడికి వెళ్ళినా సరే. సో మేము వెళ్ళేది స్ప్రింగ్ సీజన్ కాబట్టి డెఫినెట్లీ ఐ నీడ్, నా దగ్గర ఏమున్నాయి అన్నీ ప్యాక్ చేసుకున్నాను అనమాట. సో ఇలాంటి బాక్స్ మనం కొనుక్కుంటే అవి ఇరగకుండా మంచిగా మనం ఎక్కడ వెతుక్కోకుండా చాలా ఈజీ టు క్యారీ అనమాట. సో గాయస్, సో మీకు ఇంకొక ప్రో టిప్ ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు కావాల్సిన థింగ్స్ అన్నీ పెట్టుకోవడం. సో మనకైతే ట్రావెల్ డాక్యుమెంట్స్ ఇస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అనమాట. సో డెఫినెట్గా మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ కాపీస్ అన్నీ కూడా రెడీగా పక్కన పెట్టేసుకోండి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఈ టిప్లోని మనం అసలు ఎసెన్షియల్స్ వాట్ యూ రియల్లీ నీడ్ అంటే మీకు అసలు కావాలి, ఏం కావాలి, ఎలా కావాలి, మీరు అవి యూజ్ చేస్తారా లేదా అవన్నీ చెప్పి మీరు మైండ్లో పెట్టుకోండి. సో ఆ విధంగా మనం అన్నీ సార్ట్అవుట్ చేసుకుంటూ వస్తే మన స్టఫ్ని అలా తగ్గించుకుంటూ రావచ్చు అనమాట. ఇది మా లాంగ్ ట్రిప్ కాబట్టి లైక్ యూరోప్ యాత్ర అనే అనుకోండి. సో 14 డేస్కి నేనైతే ఖచ్చితంగా ఏం కావాలి అనేది ఇలాగ హ్యావ్ రిటన్ ఎవ్రీథింగ్ వాట్ ఐ రియల్లీ వాంట్ అనమాట. సో ఇలా చెక్ లిస్ట్ పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది మనం ఏం పెట్టుకున్నాము ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ టైం నాకే కొంచెం విచిత్రంగా ఉంది మరి ఇంత ఆర్గనైజ్డ్గా చేయడము. సో ఎందుకంటే ఒకే దాంట్లో మనం ఇన్ని రోజులకి సర్దుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. సో అందుకు ఏది ఎక్కడ మిస్ అవ్వకుండా మనం రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా అరే ఇది పెట్టుకుంటే బాగుండు స్పేస్ ఉంది కదా చెప్పేసి బాధపడకుండా అనమాట. అండ్ మనం ఎక్కువ ఓవర్ ప్యాకింగ్ చేసేది క్లోత్సే అనమాట. సో డెఫినెట్గా క్లోత్స్ని మన ట్రిప్ బట్టి డిసైడ్ చేయాలి. సో మన ట్రిప్ ఎలాంటిది, సో ఏ ప్లేసెస్కి వెళ్తున్నాము, ఎలాంటి ప్లేసెస్కి తిరుగుతున్నాము అనేది మెయిన్గా. అండ్ మన వెదర్ ఏంటి, సో ఎలాంటి క్లైమేట్ ఉంటుంది, దాన్ని బట్టి మనకి జాకెట్స్ యూజ్ అవుతాయా లేదా అలాగా మనం డిసైడ్ చేసుకుంటే ఇంకా స్పేస్ అనేది కూడా చాలా లెస్ అవుతుంది. సో మేము వెళ్ళేది స్ప్రింగ్ సీజన్ కాబట్టి డెఫినెట్గా యూకేలో ఉండే వెదర్ ఎలా ఉంటుందో అక్కడ కూడా అలానే ఉంటుందన్నమాట. సో కొంచెం డిఫరెంట్ చేంజెస్ ఉంటాయి. టు కంట్రీ మారిన తర్వాత ఒక దగ్గర బాగా చలి ఉండొచ్చు. సో ఆబ్వియస్గా యూకే, యూరోప్ కంట్రీస్ అన్నీ కూడా సేమ్ వెదర్స్ ఫార్మాట్లో ఉంటుందన్నమాట. అండ్ మేము వెళ్ళేది కూడా కొన్ని స్నో ప్లేసెస్ ఉన్నాయి. సో డెఫినెట్గా మాకు పఫర్ జాకెట్స్ యూజ్ అవుతాయి అండ్ నార్మల్ లేయర్స్ అయితే సరిపోతుంది. సో మన స్టైలింగ్ కూడా దాన్ని బట్టి మనం సార్ట్అవుట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు 14 డేస్ అంటే అట్లీస్ట్ ఒక 2 జీన్స్ అయితే నేను తీసుకెళ్తున్నాను అండ్ ఒక 2 బాటమ్స్ అనమాట. సో ఒక 2 స్కర్ట్స్, ఒక 2 బాటమ్స్ అండ్ ట్రౌజర్, జీన్స్. ఒక్క జీన్కి మనము ఎన్ని టైమ్స్ వేసుకుంటున్నాము అని లెక్క పెట్టుకొని సో దాని మీద ఒక 2 to 3 టాప్స్ మిక్స్ మ్యాచ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో మనం అందులోనే కొంచెం యాడప్స్ లాగా లేయరింగ్ కానీ లేదంటే జాకెట్స్ కానీ లేదంటే స్కార్ఫ్స్ కానీ హెడ్ స్కార్ఫ్స్ కానీ లైక్ స్పెక్స్ కానీ ఇలాంటివన్నీ మనం లేయరింగ్ చేసేటప్పుడు సో కొంచెం పాపప్ అయ్యి మన స్టైల్ అనేది ఎలివేట్ అవ్వడం వల్ల సో మీరు ఒకే అవుట్ఫిట్ వేసుకున్న కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాము. సో దానివల్ల మనకి స్పేస్ అనేది కూడా సేవ్ అవుతుంది. గైస్, వెన్ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఊల్ ఐటమ్స్ ఉన్నప్పుడు సో డెఫినెట్గా మనం ఏం చేయాలి అంటే సో జస్ట్ ఇలా పెట్టుకొని ఇలా రోల్ చేసుకోండి. అండ్ సేమ్ వైజ్ దిస్ సైడ్ అనమాట. సో ఇటు సైడ్ కూడా ఇలా రోల్ చేసుకొని ఇలా పెట్టుకోండి. సో ఇప్పుడు టర్న్ హాఫ్ లైక్ దిస్ అండ్ నౌ టర్న్ దిస్ ఇన్సైడ్.
సో డెఫినెట్లీ ఇట్ లుక్స్ బెటర్ అనమాట. సో మనకి ఇలా టక్ అయినప్పుడు చాలా ఈజీగా పుల్ అయిపోతుంది. ఇలాంటివన్నీ కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, వెన్ యూ హ్యావ్ పఫర్ జాకెట్స్ లైక్ దిస్, డెఫినెట్లీ యూ నీడ్ అ గుడ్ ట్రిక్కీ. సో ఆల్వేస్ కీప్ లైక్ దిస్. జస్ట్ రెండు సైడ్లు ఇలా కవర్ చేయండి. కవర్ చేసిన తర్వాత జస్ట్ ఫోల్డ్ అండ్ గివ్ ఏ రివర్స్ టక్ అనమాట. ఇప్పుడు మన రివర్స్ టక్ ఇలా మనం ఇస్తే డెఫినెట్లీ ఈజీగా ప్యాక్ అయిపోతుంది. ఓకే గాయస్, బట్ స్మాల్ బట్ వెరీ ఇంపార్టెంట్ టిప్ అనమాట. ఏంటి అంటే అండర్ గార్మెంట్స్ ఎప్పుడు కూడా సపరేట్గా ప్యాక్ చేసుకోండి. సో నేను ఎప్పుడు ఇలా రోలింగ్ ఆర్ ప్యాకింగ్ క్యూబ్స్ లాగా ప్యాక్ చేస్తాను. సో ఎవ్రీథింగ్ స్టే క్లీన్స్ అండ్ ఆర్గనైజ్డ్ అనమాట. సో సపరేట్గా ఇలా ప్యాక్ చేయడం వల్ల కూడా మనం బ్యాగ్లో నుంచి తీసేటప్పుడు మిక్స్ అవ్వకుండా ఈజీగా దొరుకుతాయి అండ్ అలాగే హైజీన్గా కూడా మెయింటైన్ అవుతాయి. ఎస్పెషల్లీ ఇలాంటి లాంగ్ ట్రిప్స్కి ఈ టిప్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వాలి అండ్ మనకి ఈజీ టు టేక్ అండ్ యూజ్ అనమాట. పెట్టేసే. చెరీ ఈజ్ హెల్పింగ్ మీ. సే హాయ్. Hi. Put here. Okay. Keep these things here. Good job. And here. Ikkada pet. It will not fit into that cherry. Keep it here. You can keep these things here. అలా చూపించక్కర్లేదురా. చూపించట్లేదు వాళ్ళకి. నో, నీకు చెప్పారా వాళ్ళు కనిపించట్లేదని? కీప్ హియర్, ఐఎమ్ సేయింగ్ నో. ఎస్, గుడ్ జాబ్. వాట్ ఈస్ దట్? మనకి ఇలా పెద్దలు వస్తే అప్పుడు ఇలా చేయొచ్చు. ఓకే, పెట్టు. బాగా పెట్టాను అన్న. ఓకే ఓకే ఓకే, కీప్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. One. Okay, zip it up. Zip up. No, that's not needed. I just want to keep it in my hand. This? No, zip up. What's next? Zip pieces. What's next one? Next what? Next we'll pack. Yes. చూపించేలాగా travel kit. We packed. We packed. Yes. We What did. you pack in that bag? I don't know. Just now you packed, right? You didn't see the things. What did you pack? Makeups. Good job. చెర్రీ ఏవో వాడు ప్యాక్ చేసుకుంటాడంట. సో హీ గాట్ హిస్ థింగ్స్ టు ప్యాక్ ఫర్ I హిమ్సెల్ఫ్. go in the school in the bike. ఓకే, గుడ్. యూ వాంట్ టు ప్యాక్ దట్ వన్? Yeah. వై? Because I can't and play. ఓకే Play. ఓకే ఓకే. Hmm. వేర్ ఇస్ యువర్ బ్యాగ్? Back. This is my back. ఓకే. I got back. Specs. Yeah. Nice. Where did you got the cherry? I saw you inside. I got packs. This packs. Okay, nice. స్లోలీ బ్రేక్ అయిపోతుంది నాన్న. ఒకసారి సరిగ్గా పెట్టాలో చూడు ఒకసారి ఫస్ట్. నో జిప్ అవే ఇప్పుడు. ఓకే, గుడ్. ఓకే, దెన్ వాట్ యు ఆర్ గోయింగ్ టు ప్యాక్? వాట్ ఈస్ దాట్? Sun. టెల్ మీ, వాట్ ఈస్ దిస్? హ్యాండ్ శానిటైజర్. Hand sanitizer. ఎందుకు నాన్న శానిటైజర్? ఎందుకంటే ఫ్లైట్లో ఫ్లైట్లో వెళ్ళట్లేదు మనం. బస్లో మనకి వాటర్ ఉన్నది. సో ఇవేంటి? హ్యాండ్ సోప్. యా, పాపా సోప్. నౌ ఐ గోట్ లైట్. ఆ లైట్ ఎందుకు నాన్న నీకు? షో మీ ఓపెన్. బస్లో భయం వేస్తుంది కదా. బస్లో భయం వేస్తుంది. బస్లో ఛార్జింగ్ అయిపోయింది నాన్న.
వీడు ఇవన్నీ ప్యాక్ చేసేసుకున్నాడు. ఇవి వీడి థింగ్స్ అంట. And this my watch and other watch. వై 2 watches? 1 is enough. No, two watch enough. You want 2 watches? Yeah. Okay. That's it? Okay, pack in your bag. Back. చెరీ వాంటెడ్లీ డూ దిస్ అనమాట. సో వాడి థింగ్స్ నేను చూపిస్తాను, నేను ప్యాక్ చేస్తాను అని అంటున్నాడు. హియర్ Put this back. పెట్టు. One వాట్ యు ఆర్ ప్యాకింగ్ నౌ? వాట్ యు ఆర్ పుట్టింగ్ ఇన్ యువర్ బ్యాగ్? షో మీ. packs and scents. సెంట్సా? ఎక్కడున్నాయి సెంట్లు? Scents hands. శానిటైజర్. Hand శానిటైజర్. శానిటైజర్. sanitizer. Watch packs. ఓకే, గుడ్ గుడ్. What next, Mom? ఓకే, విల్ నౌ ప్యాక్ సూట్ కేస్. ఓకే, ఇవన్నీ సూట్ కేసులో పెట్టేద్దాం. Which suitcase? ఆన్ యువర్ బ్యాక్. Which The bag? one you are lying on your back. This Yeah, bag? that's one. Yeah. Let's start now. Okay. Will you help me? Yeah. Okay. ఓకే గాయస్, నౌ దిస్ ఇస్ మై ఫేవరెట్ ట్రావెల్ హ్యాక్ అనమాట. సో నేను లిక్విడ్ బాటిల్స్ ఇలాంటివి ఏవైనా సరే మనము కొంచెం లీక్ అవ్వకుండా ఉండడానికి ఇలా బెలూన్స్ తీసుకొని ఆ బెలూన్ టాప్ ఇలాగా మనం కట్ చేసేస్తే మనకి ఆ బాటమ్ పార్ట్ ఏదైతే ఉందో మనము క్యాప్స్ దగ్గర ఇలా కవర్ చేసేస్తే మనకి అసలు లీక్ అవ్వకుండా చాలా నీట్గా క్లీన్గా ఉంటాయన్నమాట. సో నాకైతే ఇది ఫేవరెట్ పార్ట్. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఇలానే చేస్తాను. సో నేను ఇందులో అయితే లిక్విడ్ వేసాను అనమాట. సో అలాగా మనకి లిక్విడ్స్ అవి లీక్ అవ్వకుండా చాలా మంచిగా అవుతుంది. సో చూసారా, ఇదైతే డెఫినెట్గా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ట్రై దిస్ హ్యాక్ వెన్ యూఆర్ ట్రావెలింగ్ నెక్స్ట్ టైం. నెక్స్ట్ టిప్ గాయ్స్, మనము క్లోత్స్ని ఫోల్డ్ చేసి రో వైజ్గా స్టాండ్ చేసి పెడితే ఇన్స్టెడ్ ఆఫ్ స్టాకింగ్ మనకి చాలా స్పేస్ సేవ్ అవుతుంది అనమాట. అండ్ ఎవ్రీ అవుట్ఫిట్ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మళ్ళీ మనం బ్యాగ్ని డిస్టర్బ్ చేయకుండా ఈచ్ వన్ ఐటమ్ని మనం ఈజీగా పిక్ చేసుకోవచ్చు. అండ్ చూడొచ్చు, 14 daysకి నేను వన్ సైడ్ నా బట్టలు అండ్ నా జాకెట్స్ అన్నీ కూడా పెట్టేసుకున్నాను అనమాట. సో పైన ఒక ఫ్లాట్గా మనం టవల్ పెట్టుకొని ఇంకా జిప్ చేసేసేయడమే. అండ్ నాకైతే ఇంకా దిస్ సైడ్ వచ్చేసి నేను నా హోల్ యాక్సెసరీస్ అన్నీ కూడా పెట్టుకోవాలనుకుంటున్నాను. సో ఎవ్రీ ఎసెన్షియల్ వి ప్యాక్డ్ సపరేట్లీ కదా, లైక్ అండర్ గార్మెంట్స్ ఎవ్రీథింగ్. సో నేనైతే నా శాండిల్స్ అండ్ అలాగే టాయిలెటరీస్, టెక్కీస్ అండ్ అలాగే హ్యాండ్ బ్యాగ్స్, సన్ గ్లాసెస్ ఎవ్రీథింగ్ వాజ్ ఫిట్టింగ్ సో వెల్ అనమాట. అండ్ పనిలో పనిగా శానిటరీ ప్యాడ్స్ కూడా పెట్టేశాను. స్టిల్ నాకు ఇంకా చాలా స్పేస్ మిగిలిందనమాట. ప్రాపర్గా ఇలా ఆర్గనైజ్ చేస్తే అసలు ఎంత స్పేస్ అయినా మిగులుతుంది. సో మీరు చూసారు కదా నాకు ఎంత స్పేస్ సేవ్ అయింది అనేది. డెఫినెట్లీ ఐ జస్ట్ వాంట్ టు యాడ్ ఫ్యూ మోర్ ఐటమ్స్ అనమాట. సో రిగ్రెట్ అవ్వకుండా మనకు కావాల్సిన థింగ్స్ అని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మేము వెళ్ళేది బస్ ట్రిప్ కాబట్టి డెఫినెట్లీ వీ వాంట్ దీస్ నెక్ పిల్లోస్. సో మేము ఇలా హ్యాండీగా నెక్ పిల్లోస్ అన్నీ కూడా పెట్టుకుంటున్నాము వల్ల. సో ఇలాంటి స్మాల్ హ్యాక్స్ ట్రావెల్ని చాలా స్ట్రెస్ ఫ్రీ చేస్తుంది. అండ్ అలాగే వీ కెన్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ అనమాట. సో ఈ టిప్స్ అన్నీ మీకు యూస్ఫుల్ అయ్యాయి అని అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ ట్రిప్లో ఇవన్నీ యూజ్ అవుతాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మీరంతా చేయాల్సింది నాకు సపోర్ట్ చేస్తే నాకు నిజంగా ఇలాంటివన్నీ కూడా చేయాలనిపిస్తుంది. గాయ్స్, ఫైనల్లీ మీరు చేయాల్సింది నా నెక్స్ట్ ట్రావెల్ వ్లాగ్ వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. అండ్ అలానే కీప్ సపోర్టింగ్ మీ. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు నా బెల్ ఐకాన్ని హిట్ చేసి అలాగే ఆల్ అని ట్యాప్ చేస్తే నేను అప్లోడ్ చేసిన న్యూ వీడియోస్ అన్నీ కూడా వెంటనే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో షార్ట్ ఫీడ్స్ అన్నీ కూడా రీచ్ అవుతాయి. సో అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నన్ను ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.